अनीश्वराय नमः भद्राय नमः गिरिजन्मने नमः उत्तवासने नमः पुरारात्मे नमः यमदाताय नमः मृत्युंजयाय नमः सूक्ष्मतत्वे नमः जगद्व्यापिने नमः जगद्गुरुवे नमः व्योमकेशाय नमः महादेवाय नमः चारुष्माय नमः रुद्राय नमः भूतपतये नमः स्थानवे नमः अहिर्विज्ञाय नमः दिगंबराय नमः अष्टमूर्ते नमः अनेकात्मने नमः सात्विकाय नमः त्रीणि चत्वारि पंच षट् सप्त अष्टौ नव दश एकादश द्वादश द्वादश गृहेतेन आज्ञेन पूरयित्वा सप्तते अग्ने दविद सप्त जिह्वा सप्तरसे सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यन्ति सप्तयोरेण प्रणस्वाहुतेन स्वाहा अग्ने सप्तहोत्रभ्य इदन्न मम ओम पूर्णाहुतमस्तवाञ्जहोते सर्वं वै पूर्णाहुत परायणे दुर्वारवहन्तु पुष्पनेः राष्ट्रं प्रतीकानि अलङ्करणार्थाय अक्षतां समर्पयामि अक्षतैः पूजयामि पुष्पैः पूजयामि अक्षतैः पदार्थ प्रतीकानि समर्पयामि में अभिषेक में अलंकार पुष्पैः पूजयामि दिगोन ओम अक्कड़ वेस्तुन्नानु ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम शंभवे नमः ओम विनायकाय नमः ओम शशिशेखराय नमः ओम वामदेवाय नमः ओम विरूपाक्षाय नमः ओम कपटने नमः ओम नीललोहिताय नमः ओम सर्वमानये नमः ओम भगवांगने नमः ओम विष्णुवल्लभाय नमः ओम शिवविष्टाय नमः ओम अंबिकानाथाय नमः ओम भक्तवत्सराय नमः ओम भवाय नमः ओम शर्वाय नमः ओम त्रिलोकेशाय नमः ओम श्रुतिकंठाय नमः ओम शुभाप्रियाय नमः ओम प्राय नमः ओम कपालने नमः ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఈ యొక్క మహన్యాసపూర్వక ఏకాదశ సంకల్పం ఈశ్వరానుగ్రహం చేత నాకు కలిగింది. నేను ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాను. ఇది 2వ సంవత్సరం. ఈ గుళ్ళో సాయిబాబా అనుగ్రహం, కార్తీక దామోదర స్వామి అనుగ్రహం చేత ఈ యొక్క కార్యక్రమం నాకు సంకల్పం కలిగి అందరికీ కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా సహకారం చేసి చాలా చక్కగా స్వామి మేము తీర్చుకుంటాం స్వామి అభిషేకం చెప్పి చాలా చక్కగా వాళ్ళ గోత్రనామాలు పేర్కొని ఈ యొక్క అభిషేకం జరుగుతుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఈ యొక్క మహన్యాసంలో ఒక ఏకాదశ రుద్ర వారాభిషేకాలన్నీ కూడా జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమావాస్య అంత్యం అమావాస్య కాబట్టి ఈరోజు మహాపూర్ణాహుతి అట్లాగే మట్టితోటి శివలింగాలు చేసి అది చూడండమ్మా అక్కడ మట్టితోటి శివలింగం ఆ విధంగా మట్టితోటి శివలింగాలు చేసి పుట్టమట్టి తెప్పించి ఇక్కడ నుండంతా కూడా ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా గుడి ఆధ్వర్యంలోనే జరిగింది. కావున భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలన్నీ కూడా వినియోగించి అన్నప్రసాదం మహా అన్నదానం జరుగుతుంది. అక్కడ వీడియో ఈ యొక్క కార్యక్రమం దేవాలయంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ కిందటి సంవత్సరం ఈ విధంగా మహన్యాసం ఒక ఏకాదశ వారాభిషేకాన్ని కూడా చేసి ఈరోజు కూడా సహస్రలింగార్చన అమావాస్య సందర్భంగా సహస్రలింగార్చన అనే కార్యక్రమం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఇవన్నీ కూడా చేస్తున్నాము. భక్తులందరికీ కూడా కార్తీక దామోదర అనుగ్రహ కృపా కటాక్షరాన్ని కూడా చిట్టించాలనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఈరోజు అమావాస్య అంతంగా కార్తీక మాసం ముగింపుగా ఈరోజు ఈ కార్యక్రమం ముగిస్తున్నాము. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. శ్రీరాముడు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరం నందు దొడ్ల సుబ్బారెడ్డి నగర్ ప్రాంతంలోని గణేష దత్తసాయి మందిరములో వికాస్ శర్మ గారు అకుంఠిత దీక్షతో చాలా మహాపట్టుదలతో ఎంతో అవిరామంగా కృషి చేసి కార్తీక మాసము శుద్ధ పాడ్యమి నుంచి బహుళ అమావాస్య వరకు కార్తీక మాసం ప్రతిరోజు కూడాను మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు మా గోత్రనామాలతో ఎంతో భక్తిపూర్వకంగా విశ్వాసంగా చేశారు.
తర్వాత చివరి రోజున అంటే ఈ అమావాస్య రోజున రుద్రాభిషేకాలు, హోమాలు, తర్వాత శివలింగాలు 108 కదా, 108 శివలింగాలు కూడా చేసి అన్నదానము మహాపుణ్యం. అన్నదానం స్వయంగా ఆయన చేతులతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాకందరికీ పరమేశ్వరుడు కొరకు పాత్రలు అవుతున్నాము. ఆయన గాడేపల్లి వికాస్ శర్మ గారు అకుంఠిత దీక్ష, పట్టుదల, భగవంతుని మీద విశ్వాసము కలిగి ఉన్నారు కాబట్టి ఆయన ఎంతో ప్రేమగా మా అందరికీ మంచి జరగాలని చేసి ఉన్నారు. కాబట్టి గాడేపల్లి వికాస్ శర్మ గారు కళ్యాణం చేశారు. అన్నదానం చేసి మహాపుణ్యం సంపాదించుకున్నారు. వారిని భగవంతుడు ఎల్లవేళలా జీవితాంతము కాపాడాలని కోరుతూ వారి యొక్క కోరికల్ని మా అందరికి నెరవేర్చాలని కోరుకుంటున్నాను. చివరి రోజున ఈ అమావాస్య రోజున సాయంత్రం శివపార్వతుల కళ్యాణం కూడా అమోఘముగా చేసి వారి యొక్క భక్తి ప్రవర్తనను చాటుకున్నారు. మాకందరికీ చాలా ఆనందం కలిగింది. పట్టరాని సంతోషంతో మేమంతా ఒళ్ళు మర్చిపోయినాము. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా కార్తీక మాసంలో అమావాస్యకి అంతంగా ఈరోజు మహాలింగార్చన కార్యక్రమం జరిగింది. ఈయన పేరు రఘుస్వామి అంటారు. ఈయన్ని ఊరంతా కూడా పురోహితం అంతా కూడా. కాబట్టి మామూలుగా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉంటే ఈరోజు చాలా పెద్ద ప్రోగ్రాం ఉన్నాయి. ఎక్కడున్నా కూడా నేను చెప్పగానే స్వామి వికాస్ నేను వస్తానని చెప్పి ఎంతో ఆనందంగా చెప్పడం, ఇది ఒక కార్యక్రమానికి రావడం నిజంగా ఆ కార్తీక దామోదర స్వామి అనుగ్రహ ప్రసాదం వల్ల ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామివారు వచ్చారు చక్కగా. ఈ యొక్క ఆధ్వర్యంలో మహాహుతి హోమం, రుద్రహోమం, అట్లాగే ఈ యొక్క కార్యక్రమం సహస్రలింగార్చన ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. నా పేరు వికాస్ కుమార్ శర్మయ్య, నెల్లూరు. చక్రాల వెంకటరామ శర్మ, నేను నెల్లూరు పురోహితుని. ఈరోజు వికాస్ స్వామి పిలవడమే భాగంగా నాకు ఎంతో ఆనందం వేసింది. ఆ స్వామివారికి నేను సభాముఖంగా నమస్కారం చేసుకుంటాను. పార్వతీపతయే నమః. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇక్కడ ఈరోజు శ్రీ గణేశ శివ దత్తాత్రేయ నాగసాయి మందిరంలో కార్తీక మాస విశేష సందర్భంగా, కార్తీక అమావాస్య సందర్భంగా స్వామివారిని భక్తుల యొక్క మనోభీష్టం వల్ల ఈ యొక్క స్వామివారి అనుగ్రహం కోసంగా ఇక్కడ పార్థివలింగార్చన ఉమాపార్థివలింగేశ్వర స్వామి వారి యొక్క పార్థివలింగార్చన అభిషేకం జరిగింది. అభిషేక అనంతరం స్వామివారికి యథాశక్తిగా ఇక్కడ ఏ దేవతలను అయితే ఆవాహన చేశామో ఆ దేవతలకి హోమం చేయడం జరిగింది. మహాపూర్ణాహుతి జరిగింది. భక్తుల యొక్క అనుగ్రహంతో సహాయ సహకారాలతో ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అటు పిమ్మట నన్ను ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిపించండి అని చెప్పి మా వికాస్ స్వామి వారు అన్న మీరు వచ్చి చేయించాలని చెప్పి నన్ను అడిగారు. నాకెంతో ఆనందం వేసింది. ఎందువల్ల అంటే జగతస్థితరం వందే పార్వతీ పరమేశ్వరవు అంటే ఈ జగత్కంతా కూడా పార్వతీ పరమేశ్వరు తల్లిదండ్రులు కాబట్టి ఈరోజు విశేషంగా ఇక్కడ చేసుకోవడం నాకు కూడా సంతోషం కలిగింది. కాబట్టి అందులో గురు సన్నిధిలో చేయడం అనేది చాలా విశేషం. భక్తులందరూ కూడా మనోభీష్టం సిద్ధిస్తుందనే దానికి ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈరోజు విశేషంగా ఇక్కడ పార్థివలింగార్చన అభిషేకం జరిగింది. యథాశక్తిగా రుద్రహవనాలు, దుర్గాదేవికి సంబంధించిన హోమాలు జరిగాయి. మహాపూర్ణాహుతి, మహానివేదను, మంగళహారతులన్నీ కూడా ఎంతో రంగరంగ వైభవంగా ఆలయ కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో చేయడం జరిగింది. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. అగ్నే సప్తోహ
सुभुजिते विष्णुं लोके बिम्बमानो वजिष्ठदाख्येन ज्योतिषे जोपाद्यं परिदोषदोषाराजे देवावरुन्धे इडाये भवन्मनोरे किन्ये भस्मदृष्टामदानि चकुन्दृष्टे देवादो वर्तमानरुपति विमानरमाय कुञ्जे मनुष्ये मनुष्ये यस्तम्मा देवावन्तु शोभायै दुर्लभदन्तो ओम शान्ति। ఈరోజు నాగదత్త సాయి మందిరంలో దొడ్ల సుబ్బారెడ్డి నగర్లో వెలిసినటువంటి ఆ టెంపుల్లో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరిగినాయి. అంతా దానికి గాను వికాస్ స్వామి బాగా చేసినారు. అందరూ భక్తులందరూ ఇచ్చేసి అందరూ కూడా ఆ స్వామి ఆశీస్సులు తీసుకున్నాము. మరియు ఈ అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఆ అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ స్వామి యొక్క ప్రసాదాలను అందరికీ ముట్టినవి. మరియు 365 పుట్టమనితో తయారు చేసినటువంటి శివలింగాలని ప్రతిష్ఠించినారు. అది మహా అద్భుతంగా కనుల విందుగా చూడదగ్గగా ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమంతో పాటు హోమము మరియు రుద్రహోమము మరియు శివపాత్రుల కళ్యాణము అన్నీ ఘనంగా జరిగిన దానికి ఆ వికాస్ స్వామిని మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ గుడికి ముఖ్యమైనటువంటి పూజారి ఎవరంటే రామూర్తి గారు. రామూర్తి గారు కూడా ఆ వయసులో ఆయన కూడాను దేవుని యొక్క కార్యక్రమాలకి అన్నీ సక్రమంగా చేయడానికి అతని యొక్క గత 20 ఏళ్ల నుంచి శ్రీ నాగదత్త సాయి మందిరంలో చాలా అద్భుతంగా జరిగింది. మహాన్యాసపూర్వకం రుద్రాభిషేకము నాగదత్త సాయి మందిరం మందు రుద్రహోమాలు జరిగింది. నెల రోజుల కార్తీక మాసం నెల రోజులు అభిషేకాలు 11 రుద్రాలతో అభిషేకాలు జరిగాయి. లాస్ట్ రోజు వికాస్ స్వామి అన్నదాన కార్యక్రమం, మట్టితో పుట్టమన్నుతో శివలింగాలు, మళ్ళీ రుద్రహోమము అన్నీ చేసి భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాలు కూడా చేశాడు. కానీ ఇది అన్నిటికీ పూనుకునే దానికి ముందు కార్యకర్త అయినటువంటి రామూర్తి గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో వికాస్ స్వామి చేశారు. ఈరోజు అందరి కన్నుల విందరగా జరిగినందుకు వికాస్ స్వామికి రామూర్తి గారికి ధన్యవాదాలు. ఇంకా అయిపోయిందమ్మ. మన మామిడి చెట్ల సెంటర్లో ఉండేటువంటి దొడ్ల సుబ్బారెడ్డి నగర్ కాలనీలో ఉన్నటువంటి గణేష శివదత్త నాగసాయి మందిరంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వికాస్ ప్రతిరోజు 30 రోజులు కూడా ఏకాదశ రుద్రాభిషేకాలు జరగడం జరిగినది. వికాస్ స్వామి చాలా బాగా చేయించాడు. ప్రతి సంవత్సరం మేము కూడా మా గోత్రనామాలు వికాస్ స్వామికి ఇచ్చి చేయమని చెప్పి ఇస్తుంటాము. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఇచ్చాము. సో వికాస్ స్వామి ఏంటంటే చాలా నిష్ఠగా ప్రతిరోజు కూడా ఏకాదశ రుద్రాభిషేకాలు చేసి అదే విధంగా ఆఖరి రోజున అన్నదాన కార్యక్రమం జరిపించి ఆ రోజు సాయంకాలం శివ కళ్యాణం చేయడం జరిగినది. సో ఆ ప్రసాదాలన్నింటినీ కూడా మా తల్లిదండ్రులకి దొడ్ల సుబ్బారెడ్డి నగర్లో మా తల్లిదండ్రులకి ఇవ్వడం జరిగినది. సో ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరిపించాలని చెప్పి మేము ప్రతి సంవత్సరం వికాస్కి మా గోత్రనామాలు ఇచ్చి చేయమని చెప్పి కోరుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నాగదత్త సాయి మందిరం మందు రుద్రహోమాలు జరిగింది. నెల రోజుల కార్తీక మాసం నెల రోజులు అభిషేకాలు 11 రుద్రాలతో అభిషేకాలు జరిగాయి. లాస్ట్ రోజు వికాస్ స్వామి అన్నదాన కార్యక్రమం, మట్టితో పుట్టమన్నుతో శివలింగాలు, మళ్ళీ రుద్రహోమము అన్నీ చేసి భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాలు కూడా చేశాడు. కానీ ఇది అన్నిటికీ పూనుకునే దానికి ముందు కార్యకర్త అయినటువంటి రామూర్తి గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో
వికాస్ స్వామి చేశారు. ఈరోజు అందరి కన్నుల విందరగా జరిగినందుకు వికాస్ స్వామికి రామూర్తి గారికి ధన్యవాదాలు. ఇంకా అయిపోయిందమ్మా, చాలండి. మహాదేవం మహాత్మానం మహావాదకనాథనం మహాపాపహరం వందే మకారాజ నమో నమః. ఓం నమః. హరి ఓం. ఓం. ఈ యొక్క కార్తీక మాసంలో విశేషంగా ప్రతిరోజు కూడా ఇక్కడ కార్తీక మాసం మొత్తం మహాన్యాసపూర్వక ఏకాదశ రెండవ సంవత్సరం కార్తీక మాసంలో నిత్యం రోజు ఈ వికాస యొక్క సహకారంతో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, అమావాస్యనాలు ఈ విధంగా మట్టితో శివలింగాలు చేసి అభిషేకము ఈ సంవత్సరం కూడా కార్తీక మాసం ప్రారంభం నుంచి వికాస యొక్క సహకారంతో రోజు కూడా అభిషేకం జరిగింది. ఈ విధంగా అందరూ కూడా భక్తులు వచ్చి సహకరిస్తే ఈ గుడి అభివృద్ధి చెందుతుందని మరీ కోరుతున్నాం. దొడ్ల సుబ్బారెడ్డి నగర్లో గల గణేష్ శివదత్త నాగసాయ మందిరం నందు గాడేపల్లి వికాస్ స్వామి ఏకాదశి రుద్రాభిషేకాలు ఈ కార్తీక మాసం సందర్భంగా మొదటి రోజు నుంచి ఏకాదశి రుద్రాభిషేకాలు చివరి రోజు వరకు 30 రోజులు ప్రతిరోజు ఏకాదశి రుద్రాభిషేకాలు చేసి మందరిని ఆనందం చేశారు. అలాగే చివరి రోజు కళ్యాణం, శివపార్వతి కళ్యాణం చేయించినారు, చాలా బాగా చేసినారు. అట్లాగే అన్నదాన ప్రసాదం కూడా లాస్ట్ రోజు నిర్వహించారు. అది చేసిన దానివల్ల మాకు అందరికీ బాగా శుభం జరుగుతున్నది. కాబట్టి ప్రతి సంవత్సరం మేము కూడా ఈ చేయించడానికి మేము ముస్తులు కానీ అందరి తరఫున గుడి తరఫున అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.